యేసుప్రభువారు మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఆ విషయం చూద్దాం. ఎవరిని అనబోతున్నాడో ఆ విషయం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? మీ నామమున పెద్ద పెద్దగా మీటింగుల్లో భాషల్లో మాట్లాడాం, ఆరాధనలు చేశాం. ఇది ఆరాధన కిందకే వచ్చుద్దండి. వర్షిప్ లీడర్స్, వర్షిప్ సెంటర్స్. తర్వాత నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా? అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. ఎవరైనా సరే యేసు నామమున అద్భుత కార్యాలు చేస్తే మీరు నమ్మరా? చెప్పండి. ఎవరు నమ్మరు చెప్పండి? అందరు నమ్ముతారు. ఈయన అదే అంటున్నాడు ఈ వాక్యంలో. ఎవరైనా ఒక మీటింగ్ పెట్టి యేసు ప్రభు నామంలో అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తే మీరు నమ్మరా? ఖచ్చితంగా నమ్ముతారు. మరి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఇప్పుడు చేస్తారు, అప్పుడు చెప్తారు. అప్పుడు ప్రభువారు ఏమంటారు చూడండి. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పుదును. ఇదేంటి ప్రభువారు ఎంత ఆశ్చర్యకార్యాలు చేసినా కూడా మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా వెళ్ళిపోండి నా యొద్ద నుంచి అంటాడా? ఎందుకని అట్లా? ఎందుకంటే ఆ అద్భుత ఆశ్చర్య కార్యాలు ప్రభు చేయలేదు. ఎవరు చేశారు? అపవాది ద్వారా అపవాది సంబంధులు చేశారు. అన్ని స్వస్థతలు దేవుని యొద్ద నుంచి రావు.